ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన మనకు ఇప్పుడిప్పుడే లబ్ధిదారులందరికీ శుభవార్త అయితే వచ్చిందండి. కొత్తగా పెన్షన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పెన్షన్లు మనం ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి కొత్త పెన్షన్లను విడుదల చేయాలి అనే ఉద్దేశంతో మన యొక్క కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నటువంటి శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పెన్షన్లనైతే మనకు మంజూరు చేయబోతున్నారు. ఈ పెన్షన్లకు మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి? అలాగే ఈ పెన్షన్ల కింద మనం అప్లై చేసుకోవడానికి అర్హతలేమిటి? ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది మనకు అవసరమవుతాయి? ఎప్పుడు ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ చేస్తారు? పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనారిటీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ 50 ఏండ్లకే కొత్త పెన్షన్లను కూడా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సరికొత్త విధానంలో అర్హులను గుర్తించి ఎంపికైతే చేయబోతున్నారు. ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి పాత రూల్స్‌కి మరికొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా అయితే జోడించడంతో ఈసారి అర్హత సాధించడం చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు పూర్తిగా అవగాహన అయితే అవుతుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం కొంచెం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో, అలా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళేటువంటి టైంలో మీరు స్కిప్ చేసినటువంటి భాగంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయిపోతే ఈ పెన్షన్‌కి మీరు అప్లై చేసుకున్నా మీకు పెన్షన్ రాకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోనైతే చూడండి. అప్పుడు మీకు విషయం అయితే అర్థమవుతుంది. అలాగే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన గనక మీరు ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో చాలామంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు మనకు కొత్త పెన్షన్లు మంజూరు చేసి 10 ఏండ్లు అనేది పూర్తయిపోయింది. సో, 10 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లకైతే ఇంకా మనకు ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ చేయకపోవడంతో అర్హులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు ఎట్టకేలకు శుభవార్త లభించింది. కాబట్టి దయచేసి వీడియోని అందరికీ షేర్ అయితే చేయండి. ఇక మనం లేట్ చేయకుండా కంప్లీట్‌గా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అర్హతలు పూర్తి విధి విధానాలు ఏంటి కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మే నెలలో 9,654 కొత్త పెన్షన్లకైతే మంజూరుకు అనుమతి అయితే ఇచ్చారు. సో, ఇవి ఏ పెన్షన్లంటే వ్యాధికి సంబంధించినటువంటి పెన్షన్లు. సో, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీకేడీయూ, డయాలిసిస్, సో ఇట్లాంటి క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా! ఈ పెన్షన్‌దారులందరికీ ఇచ్చేటువంటి పెన్షన్ అన్నమాట. ఇందులో మనకు రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు ఉంటుంది. సో, ఇది వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. డయాలిసిస్ రోగులకు వాళ్ళందరికీ రూ. 10,000 వరకు పెన్షన్ వస్తుంది. సీకేడీయూ ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులకు. మంచానికే శాశ్వతంగా పరిమితమైనటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి రూ. 15,000 పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ పెన్షన్‌లన్నీ కూడా వాళ్ళ స్థితిగతుల్ని బట్టి వాళ్ళ ఖాతాల్లోకి వస్తాయి. కొంతమందికి బై హ్యాండ్ చేతికి తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగులు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పెన్షన్‌లన్నీ కూడా మనకు జూన్ 1 తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ స్టార్ట్ అవుతుంది. జూన్ 1 తారీఖున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి పెన్షన్‌దారులతో పాటు ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కూడా అంటే వ్యాధిగ్రస్తులకు 9,000కు పైగా రిలీజ్ చేసినటువంటి కొత్త పెన్షన్‌లను కూడా విడుదలైతే చేస్తారు. అనంతరం ఈ జూన్ 12 తారీఖు నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్‌లయితే మనకు మంజూరు చేస్తారండి. ఈ కొత్త పెన్షన్‌కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు అలాగే అర్హతలు మనం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయంలో కూడా కొన్ని మార్పులు, చేర్పులు చేయడంతో ఇప్పుడు చాలా అంటే చాలా కఠినమైనటువంటి రూల్స్ ద్వారా అర్హులనైతే ఎంచుకోబోతున్నారు. సో, ఆ యొక్క రూల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం వచ్చినటువంటి అప్డేట్‌ని క్లారిటీగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 2 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా వితంతు పెన్షన్ల మంజూరుకు మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ యొక్క పెన్షన్లకు ప్రతి నెల రూ. 4,000 చొప్పున వితంతు మహిళలకు జూన్ 12 తారీఖు నుంచి కొత్త పెన్షన్ల పంపిణీకైతే శ్రీకారం చుడుతున్నారు. దరఖాస్తు రుసుము
రూపాయి కూడా ఖర్చు అయితే మీరు చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా మీరు ఫ్రీగా అయితే మీరు ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక ముఖ్యమైన డాక్యుమెంట్ల విషయానికి వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం మొత్తంగా ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ విషయానికి వస్తే సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుడి యొక్క రకాన్ని బట్టి రూ. 4,000 నుంచి 15,000 వరకు ఆర్థిక సాయం అయితే అందుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రూ. 4,000 నుంచి వాళ్ళ పెన్షన్ కేటగిరీని బట్టి మారుతూ వస్తుంది. సో వికలాంగులైతే మనకు రూ. 6,000, సీకేడీయూ పెన్షన్స్ అయితే మనకు తెలిసిందే రూ. 10,000 మంచానికి పరిమితం రూ. 15,000 ఈ విధంగా ఉంటుంది. ఇక అభయహస్తం పెన్షన్ గనక వీళ్ళకి గనక ఇస్తే అభయహస్తం పెన్షన్ వచ్చేసి రూ. 500 ఫైనల్‌గా మనకు ఒక్కొక్కరికి రూ. 4,500 కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి కొంతమందికి రూ. 6,500 పెన్షన్ కూడా వస్తుంది. సో ఎవరైతే వికలాంగులుగా ఉండి డ్వాక్రా గ్రూపుల్లో ఉండి 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి అభయహస్తం పెన్షన్‌కి ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి ఈ 6,000తో పాటు రూ. 500 కూడా అదనంగా అయితే వస్తుంది. ఇక మనం పూర్తిగా చూసుకున్నట్లయితే కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందడానికి నియమాల విషయానికి వస్తే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కు అర్హత పొందాలంటే కొన్ని కొత్త నియమాలను జోడించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ కొత్త నియమాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంటు. తర్వాత గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ ఆదాయం 10,000 లోపు, పట్టణ ప్రాంతాలలో 12,000 లోపు ఉండాలి. 12,000 కంటే మించి పట్టణంలో ఉన్నా మీకు ఈ పెన్షన్‌కి అర్హత సాధించరు. ఇక బీపీఎల్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. భూమి విషయానికి వస్తే 3 ఎకరాల కంటే ఎక్కువ తడి భూమి, 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా రెండిటికి కలిపి మీరు 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఈ పథకం మీకు వర్తించదు. 10 ఎకరాల కంటే తక్కువ మాత్రమే మీకు ఉండాలి ల్యాండ్. మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగి గానీ, ప్రభుత్వ పెన్షనర్ గానీ, ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉన్నా సరే, 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్నా సరే, మీరు ఈ పథకానికి అనర్హులు. బ్యాంకు ఖాతాలో మనకు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండడానికి ఆధార్ కేవైసీ ధృవీకరణ ఖచ్చితంగా కావాలి. ఇది మీరు ఇంపార్టెంట్ అన్నమాట. వీటితో పాటు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయితే మీరు హౌస్ హోల్డ్ మ్యాప్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయంలో ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఈ కండిషన్స్‌తో మనకు ఈ యొక్క కండిషన్స్ అనేది మనకు పెట్టడం జరిగింది. ఈ కండిషన్స్‌తో పాటుగా కరెంట్ కూడా 300 యూనిట్ల కంటే తక్కువ వాడాలనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. అయితే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మనకు గడిచినటువంటి 6 నెలల కాలంలోనే ఈ కరెంట్ బిల్ అనేది చూస్తారు. 6 నెలల కంటే కింద మనకు చూడరు. మనకు గరిష్టంగా సమ్మర్‌లో అయితే మనకు కరెంట్ బిల్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే మనం పడాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఇక అవసరమైనటువంటి పత్రాల విషయానికి వస్తే అంటే డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అప్లై చేసుకోవడానికి అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా ఆధార్ కార్డు మనకు ఈకేవైసీతో ఫామ్ అనమాట. ఆధార్ కార్డ్‌తో పాటు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ. మీరు ఎన్ని సార్లు మీ యొక్క వయసును మార్చారు? అర్హత కోసం ఏమన్నా ప్లాన్ చేశారా అనేసి మీకు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అయితే ఉంటుంది. సో కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఆధార్ కార్డ్‌లో భర్త పేరు ఇట్లా మెన్షన్ చేసుకొని ఇట్లా మోసాలకేమన్నా పాల్పడతారేమో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది పెట్టిందనమాట. సో తర్వాత వచ్చేసి రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. బ్యాంక్ ఖాతా వివరాలు అయితే ఉండాలి. సో పెన్షన్‌కి బ్యాంక్ ఖాతా ఏంది ఇంటింటికి తెచ్చిస్తారు కదా అనుకోవచ్చు మీరు. సో మనకు కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు అలాంటివి వచ్చినప్పుడు 1 తారీఖునే ఖచ్చితంగా పెన్షన్ పంపిణీ చేయాలి కాబట్టి అప్పుడు డైరెక్ట్‌గా డీబీటీ పద్ధతిలో అకౌంట్‌లో కొట్టేసేయడానికి మనకు బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడ తీసుకున్నారు. ఇదైతే మీరు నోటీస్ చేయండి. మంచి బ్యాంక్ అకౌంట్. మంచి బ్యాంక్ అకౌంట్ అంటే ఏం లేదు. యాక్టివేషన్‌లో ఉండే బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి సరిపోతుంది. తర్వాత వయస్సు రుజువుకు సంబంధించి మీకు ఓటర్ కార్డ్ గాని లేదంటే మీకు జనన ధృవీకరణ పత్రం ఉన్నా సరే సరిపోతుంది. పాఠశాలల మార్కుల షీటు మనకు ఉన్నా గానీ సరిపోతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రం మరియు ఇటీవల విద్యుత్ బిల్లు. సో రీసెంట్‌లీ వచ్చినటువంటి కరెంట్ బిల్లు కావాలి. అంటే మీకు జూన్ 12 తారీఖున మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి పెన్షన్‌లకి. మే నెలలో వచ్చినటువంటి కరెంట్ బిల్లు గానీ లేదా జూన్ నెలలో వచ్చినటువంటి కరెంట్ బిల్ అయినా సరే మీరక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా పవర్ అనేది వాడండి అందుకే. సో ఇక్కడ మనకొచ్చేసి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. తర్వాత వితంతు పెన్షన్‌లకైతే భర్త చనిపోయినటువంటి ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా భర్తది ఉండాలి. తర్వాత దివ్యాంగులు అంటే ఎవరైనా వికలాంగులు గనక ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి. సదరం సర్టిఫికేట్‌లో 40% కంటే పైనుండాలి. సో డిజబిలిటీ పర్సెంటేజ్ అనేది 40 కంటే పైనుండాలి. 40% నుంచి ఉంటే సరిపోతుంది. 40 కంటే తక్కువ ఉంటే మాత్రం మీకు ఈ పెన్షన్ అయితే రాదనమాట. ఇక నేత కలుగిత కార్మికులు సంబంధిత సహకార సంఘం నుండి మనకు ఆ యొక్క నమోదు రుజువైతే ఉండాలి. సో ఆ పెన్షన్‌లకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి సీకేడీయూ, డయాలిసిస్ సంబంధిత వైద్యకి సంబంధించినటువంటి
ఆ యొక్క పెన్షన్ ఇది మనకు అక్కడైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు దీన్ని ఎలా అప్లై చేసుకోవచ్చంటే సచివాలయంలో, గ్రామ సచివాలయంలో లేదా వార్డు సచివాలయంలో మీరు దీన్ని అప్లై చేసుకోవాలి ఈ పెన్షన్‌లకి. ఈ పెన్షన్‌లకొచ్చేసి మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ చేస్తారు. జూన్ 12వ తారీఖున లాంఛనంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి సందర్భంగా మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విడుదల చేస్తారు. అనంతరం అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మనకు జూన్ నెలాఖరు వరకు అవకాశం ఇస్తారు. అనంతరం మనకు జూలై మొదటి వారంలో అర్హులను లిస్టును విడుదల చేసి, అనంతరం మనకు ఆగస్టు నుంచి 1వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు. వీళ్ళందరికీ కూడా డబ్బులైతే వస్తాయి. ఈ విధంగా మనకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులకు డబ్బులైతే పెన్షన్ రూపంలో అయితే కొత్త పెన్షన్‌లకైతే మంజూరుకి సిద్ధమయ్యారు. అయితే వీటితో పాటుగా 50 ఏండ్లకు పెన్షన్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి దీనికి సంబంధించినటువంటి సరికొత్త విధానంలో మార్గదర్శకాలను రూపొందించి అటువంటి వారికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనగణనలో ఉన్నటువంటి డేటాను ఖచ్చితంగా తీసుకొని ఆ డేటా ఆధారంగా అర్హులను 50 ఏళ్లకే పెన్షన్‌కు సంబంధించిన అర్హులను గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిర్ఫ్ సీఈఓ అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్‌లకు సంబంధించి గత 10 ఏళ్ల కాలం ముందైతే కొత్త పెన్షన్‌లొచ్చాయి. తర్వాత ఇప్పటి వరకు కొత్త పెన్షన్‌లయితే ఎక్కడ కూడా మనకు రిలీజ్ చేయలేదు. సో, ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా తెలుసుకోవడానికి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవడానికి వీడియోనైతే మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి పెన్షన్‌లకు సంబంధించినటువంటి ప్రతి చిన్న అప్డేట్ ముఖ్యంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.